హాయ్ అండి, అందరికీ నమస్కారం. భారతంలో స్త్రీ 17వ భాగం వినేద్దామండి. నా ఛానల్ని దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సుధ ఖాళీగా ఉన్న సమయంలో పిల్లనెత్తుకుని ఆ కాలనీలో తన వయసున్న ఆడవాళ్లతో స్నేహం చేయడానికి వాళ్ళ ఇళ్లకు వెళ్ళేది. అందరిది ఒకే పరిస్థితి కాబట్టి త్వరగా స్నేహం కలిసింది. శ్రీరామ్ తెచ్చిన చీరల గురించో, నగల గురించో, తమ ఆస్తిపాస్తుల గురించో వాళ్ళు ఆరాలు తీయడం, తను గర్వంగా సమాధానాలు చెప్పడం ఆనందంగా ఉండేది. అంతకు మించిన ఆనందం ఉంటుందని, దానికోసం కృషి చేయొచ్చని ఆటోమేటిక్గా మర్చిపోయింది. ఈ బయట తిరిగే టైంలో పెయింటింగ్స్ వేసుకోవచ్చుగా, ఖాళీ ఉండదని అంటుంటావు, అందరిళ్ళకి వెళుతున్నావు. ఓ రోజు శ్రీరామ్ అన్నాడు. ఇంట్లో ఉంటే తన వ్యక్తిగతమైన పనులు అత్తగారు చేసుకొనిస్తుందా? తను క్యాన్వాస్ ముందు నిలబడిందంటే చాలు, హఠాత్తుగా ఏవో పనులు గుర్తు వస్తాయి. బూజులు దులపమనో, అల్మరాలు సర్దమనో పురమాయిస్తుంది. దానితో అనుకున్న పని వదిలేయాల్సిందే. అక్కడికి ఓ రోజు ధైర్యం చేసి, పెయింటింగ్ వేస్తున్నాను, ఇదయ్యాక చేస్తాను అంది. తన మాటకి కోడలు ఎదురు చెప్పినట్లు ఫీల్ అయ్యి, ఆడదానికి ఇల్లు కుటుంబం ముఖ్యం, అది వదిలేసి బొమ్మలేసుకుంటే మనకి ఏం ఒరుగుతుంది అంటూ అరగంట క్లాసు. ఆ సిచ్యువేషన్తో ఇక కాన్వాస్ స్టాండ్ని అటకెక్కించేసింది. ఆ కాలనీలో చాలామందితో ఆమెకి స్నేహం కలిసింది. అంతకుముందే వాళ్ళందరూ బాచిగా ఉండి షాపింగ్స్కి, మార్నింగ్ షోలకి వెళ్తుండేవారు. కానీ సుధకి షాపింగ్ చేసే అవసరం ఎప్పుడూ రాలేదు. ఇంటికి ఏం కావాలన్నా శ్రీరామ్ తెస్తాడు, లేకపోతే షాపు కుర్రాళ్లతో పద్మనాభరావు పంపిస్తుంటాడు. ఇక సినిమాలంటే శ్రీరామ్కి ఇంట్రెస్ట్ పోయింది. పెళ్లికి ముందు పెళ్ళైన కొత్తల్లో ఆసక్తిగా ఉండేవాడు. ఇప్పుడు 3 గంటలు థియేటర్లో గడపడం అంటే విసుగు. ఆ సమయంలో ఇంకా డబ్బు సంపాదించే ఆలోచనలు చేయొచ్చన్నది అతని ఉద్దేశం. ఓ రోజు మాణిక్యం బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్ళింది. సుధ ఉదయాన్నే భర్తకి, మామగారికి క్యారేజీలు కట్టి పంపించింది. కరుణ బుక్స్ తెచ్చుకుంటానని లైబ్రరీకి వెళ్ళింది. పనయ్యాక పాపని ఆడిస్తూ కూర్చుంటే పక్కింటి మాలతి వచ్చి, మీరిప్పుడు ఫ్రీయే కదా, మార్నింగ్ షోకి వెళ్దామా? అలా ఇంటిలోనే ఉంటే ఏం తోస్తుంది అంది. పాప గొడవ చేస్తుందేమో నసుగుతూ అంది. ఏం చేయదు, బాటిల్లో పాలు పట్టుకోండి, కాస్తంత చారన్నం బాక్స్లో పెట్టండి, ఏడిస్తే పెట్టొచ్చు, తినేసి హాయిగా పడుకుంటుంది. మా చంటాడికి 3 నెలలు ఉన్నప్పుడే నేను సినిమాకి వెళ్ళాను అంది. అత్తగారు ఇంట్లో లేకపోవడంతో ఆమె ధైర్యం చేసింది. ఇంటికి తాళం వేసి కరుణ వస్తే ఇమ్మని పక్కింట్లో ఇచ్చింది. థియేటర్కి వెళ్ళేసరికి పెద్ద క్యూ. సుధా ఉసూరుమంది. ఇంకేం దొరుకుతాయి టిక్కెట్లు? నిరుత్సాహంగా అంది. మీకెందుకు, నేను తెస్తానుగా. మా చంటాడు చెయ్యి పట్టుకుని ఇలా నిల్చోండి. పాపనెత్తుకుని బాబు చెయ్యి పట్టుకుని నీడలో నిల్చుంది సుధా. మాలతి నడుం చుట్టూ చీరకొంగు తిప్పి క్యూలో జొరబడింది. మహిళా ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించే కరుణ రసాత్మక చిత్రమని, ఆంధ్ర ఆడపడుచుల అభిమాన హీరో ఒక స్పెషల్ సాంగులో ఉన్నాడని టీవీల ద్వారా ప్రచారం హోరెత్తడంతో మహిళా ప్రేక్షకుల సంఖ్య అధికంగా ఉంది. క్యూ మన్నుతిన్న పాముల మెల్లగా కదులుతుంది. టికెట్లు దొరుకుతాయో లేదోనని సుధకి ఒకటే ఆరాటంగా ఉంది. దానికి తోడు ఎండ రష్గా ఉన్న ప్రాంతంలో నిలబడటంతో నిస్సత్తువుగా ఉంది. సడన్గా క్యూ మధ్య తోపులాటలు, విరుగుతున్న గాజులు, చెదురుతున్న ముంగురులు, జారుతున్న పైటలు, ధారాపాతంగా చెమటలు. ప్రతి ఒక్కరూ సరిహద్దులో యుద్ధం చేస్తున్న సిపాయిల కన్నా పట్టుదలతో, ఓపికతో ముందుకు దూసుకు వెళుతున్నారు. మాలతి వంతు వచ్చేసరికి కౌంటర్ మూసేస్తారేమోనని సుధకి బెంగ. చివరికి ఆ తోపులాటలోనే కౌంటర్ వరకు ఈదుకు వెళ్ళి చెమటలో తడిసి నలిగిన టిక్కెట్లతో విజయగర్వంతో బయటకు పడింది మాలతి. సుధకి ఆనందం ఆగింది కాదు. మాలతి వంక మెచ్చుకోలుగా చూసి, మొత్తానికి సాధించారు, అభినందించింది. పద ఆట మొదలు పెట్టేస్తారు. చంటాడిని చంకనేసుకుని హడావిడిగా లోపలికి దారితీసింది. వన్ను గొడవ పెడుతుందేమోనని సుధ భయపడినా అదేం జరగలేదు. కాసేపు నోట్లో వేలేసుకుని తెర మీద కదిలే బొమ్మలను చూసి చిరునవ్వులు చిందించింది. ఆ తర్వాత నిద్రపోయింది. సుధ సినిమాలో లీనమైంది. అందులో హీరోయిన్ ప్రతి చిన్న విషయానికి ధారాపాతంగా ఏడ్చేస్తూ, ఆ ఏడుపుతోనే పెద్ద గొంతేసుకుని చుట్టూ ఉన్న వాళ్ళనందరినీ తిడుతూ, ఆవేశంతో ఊగిపోతూ ఏవో డైలాగులు చెబుతోంది. అసలు మనుషులు ఏడుస్తూ కూడా ఇంత చక్కగా మాట్లాడగలరా అని సుధకి సందేహం వచ్చింది.
తనకి ఎప్పుడైనా బాధ కలిగితే ఓ మూలకు వెళ్ళి తనలో తనే ఏడ్చుకుంటుంది. ఏడ్చేప్పుడు తన మొహం ఎవరికి చూపించదు, వికారంగా ఉంటుందేమోనని భయం. అలాంటిది ఈ హీరోయిన్ ఇంత అందంగా ఏడుస్తూ బరువైన డైలాగులు చెబుతూ నిప్పులు చెరిగే కళ్ళతో అందరినీ ఏకేస్తూ చూస్తుంటేనే మనసులోంచి ఆరాధనాభావం ఉబికి ఉబికి వస్తుంది. ఇక హీరోయిన్ని ఆమె అత్తమామలు భర్త కలిసి కిరోసిన్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నించే సందర్భంలో ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది. ఆమె అలా ధారాపాతంగా ఎంతసేపు ఏడిచేదో కానీ ఆ సన్నివేశం బాగా రావడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిటిఎస్ ఎఫెక్ట్లో ధడేల్ ఫెటిల్ అంటూ వినబడేసరికి వన్ను నిద్రలో ఉలిక్కిపడి లేచి పెద్ద రాగం అందుకుంది. అందరూ తలలు తిప్పి చూశారు. సుధా బిత్తరపోయింది. ఎలా సముదాయించాలో తెలియలేదు. మాలతి వంక అసహాయంగా చూసింది. నీకెందుకు నేనున్నాగా అంటూ అభయమిచ్చి హ్యాండ్బ్యాగ్లోంచి 2 చిన్న దూది ఉండలు తీసి వన్ను 2 చెవుల్లో పెట్టి ఆ పాల బాటిల్ నోటికి అందించండి చెప్పింది. అలాగే చేసింది సుధ. కాసేపటికి ఏడుపు ఆపేసి నిద్రలోకి జారుకుంది వన్ను. ముందు జాగ్రత్తగా బ్యాగులో ఉంచాను, మా చంటాడికి ఇలాగే చేసేదాన్ని అంది. చంటిబిడ్డతో సినిమాలు చూడటం ఎలా అనే అంశం మీద పండిపోయిన మాలతిని చూసేసరికి ఆమె మీద మరో మెట్టు గౌరవం పెరిగింది సుధకి. సినిమా నుంచి ఇంటికి వస్తుండగా బిగినైంది అసలు బెంగ. భర్తతో చెప్పాలా వద్దా? కరుణ అయితే ఏమీ అనదు, కానీ శ్రీరామ్ ఏమంటాడోనని సందేహం. చివరికి దాచిపెట్టే ధైర్యం లేక సాయంత్రం అతను రాగానే చెప్పేసింది. వినగానే ఆశ్చర్యంగా చూశాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో. పోనీలే, నీకు మాత్రం ఏం తోస్తుంది, కానీ పాపకి ఇబ్బంది అవ్వలేదు కదా? ఏమీ లేదు, హాయిగా నిద్రపోయింది. సరే, అమ్మ వాళ్ళతో అనద్దులే. ఆ మాత్రానికి ఉత్సాహంతో పొంగిపోయింది. తప్ప వాళ్ళు అనకూడనంత తప్ప ఇది అన్న ఆలోచన రాలేదు. తర్వాత రోజుల్లో కోడలు ఇంటిని దిద్దుకుంటుంది కదా అన్న ధీమాతో మాణిక్యం చుట్టాల ఊళ్ళు తిరుగుతూ ఉండేది. అలాంటి సమయాల్లో సుధ ఇంటి పనులు చక్కబెట్టుకుని మార్నింగ్ షోలకు వెళ్ళేది. సినిమాకి వెళ్ళొచ్చిన రోజు సుధ మొహమంతా వెలిగిపోతూ ఉండేది. శ్రీరామ్కి సంతోషం కలిగించే మాటలు చెబుతూ ఉత్సాహంగా చలాకీగా ఇంట్లో తిరుగుతూ ఉన్న ఆమెను చూసి శ్రీరామ్కి ఏమీ అనబుద్ధి అయ్యేది కాదు. తను మాత్రం ఏం కోరికలు కోరింది, ఇంటెడు పని చేస్తుంది. అప్పుడప్పుడు ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎలా అనుకునేవాడు. ఓసారి మాణిక్యం ఉండగా కూడా సినిమాకి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు పర్మిషన్ అడిగితే సినిమానా మరి పాప ప్రశ్నార్థకంగా చూసింది. తీసుకునే వెళతాను. సినిమాకి పసిపిల్లనా, నలిగిపోతుంది అని మళ్ళీ సరే వెళ్ళు అంది. ఆ తర్వాత కూడా 2-3 సార్లు ఆవిడ ఉండగానే వెళ్ళింది. మాణిక్యానికి ఇది ఇష్టం లేదు, వద్దని డైరెక్ట్గా చెప్పలేదు. సుధకి ఎలాగైనా సినిమాలు పిచ్చి, నవ్వుతూ అనేది. అయినా పట్టించుకోకపోతే సినిమాలు ఉంటే చాలు, మొగుడు కూతురు సంసారం అక్కర్లేదు అనేది. ఆ మాటలకి బాధపడి 2 నెలలు వెళ్ళడం మానేసింది. తర్వాత మామూలే, వారానికో సినిమా ఖచ్చితంగా చూసేది. పాపకి సంవత్సరం దాటింది. పుట్టినరోజు పండుగ చేశారు. సౌమ్య వాళ్ళ బాబు పుట్టినరోజు క్యాసెట్ పంపించింది. మనవడిని చూసి మాణిక్యం దంపతులు మురిసిపోయారు. 2-3 నెలల్లో బాబును తీసుకుని ఇండియా రావచ్చని సౌమ్య కూడా ఫోన్ చేసింది. ఆ రోజు కోసం అందరూ ఎదురు చూడసాగారు. కరుణ పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసింది. ఏలూరు శివారు ప్రాంతాల్లో వెలిసిన అతిపెద్ద రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది. ఆ స్కూల్ కరస్పాండెంట్ పద్మనాభరావుకి బాగా తెలుసు. కరుణ పట్టుదల చూసి పోనీ పెళ్ళయ్యే వరకే కదా అని ఆయన సరిపెట్టుకున్నారు. ప్రదీప్ వాళ్ళ ఊరిలో పంచాయతీ ఎలక్షన్స్ హడావుడి ప్రారంభమైంది. ఎలక్షన్ డేట్ రాగానే కరుణ గ్రీటింగ్స్ పంపించింది. లక్ష్యానికి చేరువ కాబోతున్న మీకు నా శుభాకాంక్షలు అని స్వదస్తూరితో రాసింది. డేట్ వచ్చిన దగ్గర నుంచే పల్లె వాతావరణం అంతా వేడివేడిగా మారింది. ఏ ఇద్దరు కలిసిన రాబోయే ఎలక్షన్స్ గురించి ముచ్చట్లే. ఇన్నాళ్ళు ఊరిని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన సాంబమూర్తి అది వదులుకోవడానికి సిద్ధంగా లేడు. పైగా తన పెద్ద కొడుకు సత్యమూర్తిని వారసుడిగా ప్రకటించాడు. ఈసారి ఎలక్షన్స్లో సత్యమూర్తి ప్రదీప్కి పోటీగా నిలబడ్డాడు. అతనికి పేరులోనే సత్యం. నోరు తెరిస్తే అబద్ధాలు, గొప్పలు, దానికి తోడు అన్ని వ్యసనాలు ఉన్నాయి. అలాంటి వాడికి ఊరిని అప్పగించడమా అని కిషోర్, యోసేబు ఆవేశపడ్డారు. ప్రదీప్ ఇంటింటికి తిరుగుతూ కష్టసుఖాలు విచారిస్తున్నాడు. అది అతను ఎప్పుడూ చేసే పనే. ఈసారి మాత్రం తను సర్పంచ్ అయితే ఊరి కోసం ఏం చేయాలనుకుంటున్నాడో విడమర్చి చెబుతున్నాడు.
అందరూ అతని మాటలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ప్రదీప్కి తను గెలుస్తానన్న నమ్మకము కలుగుతుంది. కానీ నెల ముందు నుంచే సాంబమూర్తి డబ్బు సంచులు, సారా ప్యాకెట్లు దించేశాడు. అప్పట్నుంచి పరిస్థితి తమ చేతిలోంచి మెల్లగా జారిపోతున్నట్లు ప్రదీప్, అతని మిత్రులు భావించారు. ఇల్లిల్లు తిరిగి ఎంత నచ్చ చెబుతున్నా చాలామంది బలహీనతలకి లొంగిపోతున్నారు. దానికి తోడు కులాలు, వృత్తుల్ని బట్టి ముఠాలు తయారు చేయడానికి సాంబమూర్తి సిద్ధపడ్డాడు. ప్రదీప్కి ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతున్నట్లుగా అనిపించసాగింది. ప్రతి ఒక్కరూ ప్రదీప్ బాబు నువ్వు సర్పంచ్ అవడం ఖాయం అనేవారే. కానీ సాంబమూర్తి చాప కింద నీరులా తన పని తను చేస్తున్నాడు. ప్రదీప్కి అశాంతిగా ఉంటుంది. తను ఆశించిందేమిటి? సర్పంచ్ అయితే ప్రజల్లో ఈ అజ్ఞానాన్ని తొలగించాలనే కదా. కానీ ఎలక్షన్స్కి ముందే చాలామంది ఈ ప్రలోభాలకు లొంగిపోతున్నారంటే తను వారిని ఏం బాగు చేయగలడు? అతనికి నిరుత్సాహం అలుముకోసాగింది. అది బయటపడకుండా తన వంతు కృషి తను చేస్తూనే ఉన్నాడు. కూలీ రేట్ల విషయంలో తగాదా వచ్చిన దగ్గర నుంచి 4-5 రైతు కుటుంబాలు కూడా అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి. వాళ్ళిప్పుడు సాంబమూర్తి పక్షాన గట్టిగా నిలబడ్డారు. ఎప్పుడేమవుతుందో తెలియని పరిస్థితి. చెరువుగట్టు దగ్గర 2-3 సార్లు సత్యమూర్తి తారసపడి మాటలు తూలుతున్న ప్రదీప్ సహిస్తున్నాడు. అరుంధతి, బామ్మ చాలా ఆందోళన చెందుతున్నారు. మనకెందుకొచ్చిన రాజకీయాలు, కూటికి గుడ్డకి వస్తాయా అని రోజుకోసారైనా అంటున్నారు. సంజీవరావు ఒక్కడే బయటకు ఏమీ మాట్లాడటం లేదు. కొడుకు దిగులుగా కనిపిస్తే అతని మనసు విలవిల్లాడుతుంది. తండ్రికి మనశ్శాంతిని లేకుండా చేస్తున్నానా అని ప్రదీప్ మదనపడుతున్నాడు. ప్రదీప్లో మెల్లగా నిరాసక్తత ఆవహించుకుంటోంది. అతని స్నేహితులకి ఇంట్లో సాధింపులు ఎదురవుతున్నాయి. వాళ్ళు అవేమీ ప్రదీప్కు తెలియనివ్వకుండా అతనిలో ఉత్సాహాన్ని రేకెత్తించసాగారు. ఈలోపు గూడెంలో వ్యక్తి సారా అధికంగా తాగడం మూలంగా మరణించాడని, అది కల్తీ సారా అని తేలింది. ఊళ్ళో సారా దుకాణం ఉన్న తాగుబోతులు ఓ 10-15 మందో ఉండేవారు. మిగతా వాళ్ళు పండగలకి పబ్బాలకి తాగడమే తప్ప ఊర్లో సారా గొడవలు ఉండేవి కావు. సాంబమూర్తి ఎప్పుడైతే ఫ్రీగా సారా పోయిస్తున్నాడో దాంతో గూడెంలో 30 వంతు సారాకి దాసులైపోయారు. చనిపోయిన వ్యక్తి అలాంటివాడే. ప్రదీప్ చూడటానికి వెళ్ళాడు. గూడెమంతా పోగై ఉన్నారు. ప్రదీప్ను చూడగానే చీలి దారి ఇచ్చారు. మౌనంగా దగ్గరకు వెళ్ళాడు. శవం పక్కన భార్యాబిడ్డలు, ముసలి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. మాయదారి ఆలోచనలు మా ప్రాణాల మీదకు వచ్చాయి. ఏనాడైనా చుక్క ముట్టుకుని ఎరుగునా ఏటి బాబు ఈ అన్యాయం? ప్రదీప్ కాళ్ళు పట్టుకుని ఏడ్చింది అతని తల్లి. ప్రదీప్కి మనసులో బాధ సుడులు తిరుగుతుంది. అతని కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా మారాయి. కాళ్ళకు చుట్టిన చేతుల్ని విడిపించుకొని భుజాల చుట్టూ చేతులు వేసి మౌనంగా ఓదార్చాడు. ఇందుకే ఇలాంటివి జరుగుతాయనే సారాకి బానిసలు కావద్దన్నాను. అతనికి ఎలుగెత్తి అరవాలనిపించింది. విచక్షణ వెన్ను తట్టింది. జేబులోంచి 1000 రూపాయలు ఆమె చేతిలో పెట్టి పని జరిపించండి అంటూ నడిచాడు. తోవలో సాంబమూర్తి 2 కొడుకులతోనూ మిగతా పాలేర్లతోనూ కలిసి హడావిడిగా కండువా సర్దుకుంటూ వస్తూ కనిపించాడు. ప్రదీప్లో ఆవేశం హద్దులు దాటుతుంది. కిషోర్ వారింపుగా చెయ్యి పట్టుకున్నాడు. వాళ్ళు దాటాక చెయ్యి వదిలేశాడు. ఇంటికి వెళ్ళిన చనిపోయిన వ్యక్తి ముఖమే అతని కళ్ళ ముందు మెదులుతూ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. తను ఎలక్షన్స్లో నిలబడటం మూలంగానే కదా సారా ఏరులైంది. ఒక మనిషి బలయ్యాడు. తనే దీనికి కారణమా అన్న ఆలోచన పీడిస్తోంది. తమ ఊరికి ఎప్పుడూ యునానిమస్గానే సర్పంచ్ ఎన్నికయ్యేవాడు. ఈసారి సాంబమూర్తి ఆగడాల్ని భరించలేక తను నిలబడ్డాడు. ఇంకెన్ని గొడవలు జరగనున్నాయో. హఠాత్తుగా విరక్తి లాంటి భావం కలిగింది. ఇప్పుడు తను సర్పంచ్ అయ్యి ఎవరిని ఉద్ధరించాలి? ఎవరి కోసం కష్టపడాలనుకుంటున్నాడో వాళ్లే తమ గోతులు తామే తవ్వుకుంటున్నప్పుడు ఎందుకీ వృధా ప్రయాస? అతనికి తెలియకుండానే నెగిటివ్ థాట్స్లోకి జారిపోతున్నాడు. రాత్రంతా అవే ఆలోచనలు. తెల్లారు లేచాక అవన్నీ గుర్తొచ్చి ఇంత బలహీనంగా మారిపోతున్నానేంటా అని దిగులు పడ్డాడు. వెంటనే కరుణను చూడాలని, తన టెన్షన్స్ అన్నీ చెప్పి ఆమె సలహా పొందాలని అనిపించింది. అనుకున్నదే తడవుగా స్కూటర్ వేసుకుని ప్రయాణమయ్యాడు. వెళ్ళేసరికి మాణిక్యం టీవీ చూస్తుంది. కరుణ అప్పుడే స్కూల్కి బయలుదేరుతుంది. మాణిక్యం ప్రదీప్ని పలకరించి మీ అక్క లోపలుంది బాబు అంది. అతను లోపలికి వెళుతూనే ఎవరికీ వినపడకుండా కరుణతో నేను నీతో మాట్లాడాలి, సెలవు పెట్టు అన్నాడు. రెడీ అయిపోయాను, అమ్మ ఏమంటుందో. ప్లీజ్ ఏం చేస్తావో తెలీదు, సెలవు పెట్టు అంటుండగానే మాణిక్యం లోపలికి వచ్చి బాబు నన్ను కాస్తంత అమీనాపేటలో దింపుతావు? మా వదిన రోజు రమ్మని గొడవ పెడుతుంది. కారేమో మీ మావయ్య గారు తీసుకెళ్లారు అంది.
సరేనండి, మీరు రెడీ అవ్వండి అన్నాడు. దింపేసి వచ్చేసరికి సుధా ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? ప్రదీప్ ఆశ్చర్యంగా అడిగాడు. ఎదురింటి ఆవిడతో కలిసి మార్నింగ్ షోకి వెళ్ళారు. అతని ముఖం విప్పారింది. మన ఏకాంతం కోసమా? దగ్గరికి వెళ్ళి చుట్టేస్తూ అన్నాడు. కరుణ ఎందుకో చాలా దిగులుగా ఉంది. జనరల్గా ఒక మగవాడి నోటి వెంట ఇలాంటి మాటలు వస్తే మిగతా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో గానీ అతను మనిషే అన్న ఆలోచన కలిగిన కరుణ మాత్రం ఆశ్చర్యపోలేదు. ఏమైంది దీపు అంది. నేను ఎలక్షన్స్లో నిలబడి తప్పు చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అందులో తప్పేముంది? ఊళ్ళో ఎప్పుడూ ఒకటే పార్టీ సాంబమూర్తి గెలుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు నేను నిలబడ్డాను. ఏ పార్టీ కింద నేను లేను. కానీ ఊరు నిలువునా చీలిపోతుంది. ఎక్కడ చూసినా సారానే. దానికి ఓ మనిషి చచ్చిపోయాడు. ఇంత చేసి నేను సాధించిందేంటి? ఓ నిండు ప్రాణాన్ని పోగొట్టుకోవడం తప్ప. చాలా అశాంతిగా ఉంది అతని కంఠస్వరం. ఏం జరుగుతోంది దీపు? నాకు వివరంగా చెప్పు. జరిగిందంతా చెప్పుకొచ్చాడు. మధ్య మధ్య అనుమానాలు వచ్చినవి అడుగుతూ అంతా ఆలకించింది. వ్యవసాయ కూలీలు, ముఖ్యంగా ఆడకూలీలు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. చూసావా, ఒక్క మంచి పనికే ఇంత అభిమానిస్తున్నారంటే అది వృధా పోదు. నిరుత్సాహపడద్దు. కిషోరు, రవి, ఏసేబు నీకోసం ఏమైనా చేస్తారని నువ్వే అన్నావు. వాళ్లే కాదు, మేమందరం నీ వెనుకలేమా? ధైర్యంగా ఉండు. అతని తలని హృదయానికి హత్తుకుంటూ అంది. అతను మాట్లాడకుండా ఉండిపోయాడు. ఇద్దరూ అలా మౌనంగా ఎంతసేపు ఉండేవారో కానీ గుమ్మంలో అడుగుల చప్పుడు, కరుణ అన్న కేక వినపడేసరికి చప్పున విడిపడ్డారు. ఎదురుగా నిప్పులు కక్కుతూ మాణిక్యం. అనుకోని సంఘటనకి ఆవేశంతో ఊగిపోతుంది. నీకు ఎంత ధైర్యం లేకపోతే ఇలాంటి పని చేస్తావు? ఉండు. ఫోన్ దగ్గరికి వెళ్ళి భర్తకి కొడుక్కి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంది. సుధా గట్టిగా కేకేసింది. వదిన సినిమాకి వెళ్ళింది. ఓహో, ఇదంతా ఆమెగారి పన్నాగమన్నమాట. ఈ రకంగానైనా అత్తింటి సొమ్ముని పుట్టింటికి చేర్చాలని చూస్తుందేమో. రాని చెబుతాను. హాల్లో పచార్లు ప్రారంభించింది. ప్రదీప్, నువ్వు వెళ్ళు, కరుణ అంది. మాణిక్యం గుమ్మానికి అడ్డంగా నిలబడి, ఎక్కడికి వెళతావు? నీ బండారమంతా బయటపడని. అతను అసహాయంగా నిలబడిపోయాడు. అమ్మా, నేను మాట్లాడతాను, తనని వెళ్ళని. ఏంటే నువ్వు మాట్లాడేది? చిన్నపిల్లని చేసి మాయ చేస్తాడా? తాడే పామే కరవడమంటారు, ఇదే కాబోలు. అరగంట వరకు ఆపకుండా తిడుతూనే ఉంది. తండ్రి కొడుకులిద్దరూ హడావిడిగా కారు దిగారు. ఏమైంది మాణిక్యం? ఎందుకలా చెమటలు పట్టాయి? నువ్వు ముందిలా కూర్చో. పద్మనాభరావు కంగారు పడ్డాడు. తను చూసింది వైనాలుగా వర్ణించి చెప్పింది. శ్రీరామ్ తోకతొక్కిన తాచులా లేచాడు. ఏరా, నీకెంత ధైర్యం? మా ఇంటికొచ్చి మా చెల్లితోనే పబ్లిక్గా సరసాలు మొదలు పెడతావా? షర్టు కాలర్ పట్టుకుని చెయ్యెత్తాడు. విదిలించేశాడు ప్రదీప్. నేను కరుణ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. పెద్దవాళ్లుగా ఆశీర్వదించండి అన్నాడు. అందరూ నిర్ఘాంతపోయారు. మాణిక్యం స్పృహలోకి వచ్చిన దానిలా గొల్లున రాగమందుకుంది. పద్మనాభరావుకి ఆవేశం తారాస్థాయికి చేరింది. పొలంలోకి దిగి బురద పిసుక్కునేవాడికి నా కూతురు కావలసి వచ్చిందిరా? మీ నాన్న సంపాదించలేక నిన్నెలా ఉసిగొల్పడన్నమాట. ఈటల్లాంటి మాటలు, నరనరాన్ని ఆవేశంతో మిలితిప్పేసే మాటలు. పళ్ళు బిగించి ఆవేశాన్ని ఆపుకుంటున్నాడు ప్రదీప్. అతని స్థితి చూసి కరుణకి భయం వేసింది. డాడీ, ఎవరిని ఏమీ అనొద్దు. నేను ప్రదీప్ని ఇష్టపడ్డాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఎన్ని చెప్పండి, నా నిర్ణయం మారదు. నేను మేజర్ని. మమ్మల్ని మీరు విడదీయలేరు. అది కాదమ్మా, నిన్ను చేసుకుంటే కట్నం బాగా గొంజొచ్చని. వద్దు నాన్న, అందరూ డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటారనుకోవడం తప్పు. దీపు, నేను ఇలా కట్టుబట్టలతో వచ్చేస్తాను. నన్ను పెళ్లి చేసుకుంటావా అడిగింది. పదిలంగా ఆమె చేతిని తన 2 చేతులతోనూ పట్టుకున్నాడు. వాదనలు తర్కాలు సాగుతుండగా సుధా రిక్షా దిగింది. అందరినీ ఇంట్లో చూసి ఆమె గుండె గుబేలుమంది. సుధను చూడగానే శ్రీరామ్కి ఎక్కడ లేని పౌరుషం వచ్చింది. కావాలని వీళ్ళిద్దరిని ఇంట్లో వదిలి నువ్వు షికారు వెళ్ళావా అంటూ చెంపచెళ్ళు మనిపించాడు. ప్రదీప్ ఆగలేకపోయాడు. చిన్నప్పటి నుంచి సుధ ఎంత గారాబంగా పెరిగింది. ఏనాడు ఆటల్లో కూడా కొట్టలేదు. అలాంటిది పెళ్ళయ్యాక అందరి ముందు నిస్సహాయంగా నిలబడి చెంపదెబ్బ తినడం అతనికి బాధగా ఉంది. మళ్ళీ కొట్టబోతున్న శ్రీరామ్ చెయ్యి పట్టుకుని ఆపేసి, ఇంతకాలం మిమ్మల్ని చాలా గౌరవించాను. అది నిలుపుకోండి. మా పెళ్లి జరిగేది ఖాయం. ఎవరూ ఆపలేరు. ఇంకా మాట తూలి చెయ్యి చేసుకుని మీ అనుబంధం దెబ్బతినకుండా చూసుకోండి. కరుణ, నువ్వు బయలుదేరు. కరుణ మారు మాట్లాడకుండా కదిలింది. అప్పటి వరకు శిలలా నిలబడిపోయిన సుధ, దీపు, ఇంతకాలం నిన్ను అభిమానించినందుకు
జీవితాంతం మాటలు పడే పని చేస్తున్నావు. నా మీద ఏమాత్రం అభిమానం, నేను సుఖంగా ఉండాలన్న ఆలోచన ఉంటే కరుణను వదిలేసి వెళ్ళు. ప్రదీప్ మాటలు రానట్లు నిలబడిపోయాడు. మొదటిసారిగా కరుణకి సుధ మీద కించిత్ అసహ్యం కలిగింది. వద్దురా, నువ్వేం చెప్పినా నేను వినను. అసలు ఆ ఇంటికి నా కూతుర్ని ఇచ్చినందుకే దిగులు పడుతుంటే ఆ గయ్యాళి కూతుర్నే ఇంటికి తెస్తావా? ఇక మేము మనశ్శాంతిగా బతకడం ఉంటుందా? ఎంత కాదనుకున్నా తనకి ఆవిడ మనసులో స్థానం లేదని తెలిసేసరికి కరుణ మొహం మాడిపోయింది. అమ్మా, నువ్వు కూడా అర్థం లేకుండా మాట్లాడకు. కరుణ ఎలాంటిదో ఇన్నాళ్ల నుంచి చూస్తున్నావు. వాళ్ళంటే అర్థం చేసుకోక అలా మాట్లాడారు. ఫోన్లో వాళ్ళన్న మాటలు తెలియవురా? పౌరుషం ఉన్న వాళ్ళెవరూ సంబంధం కలుపుకోరు. మనల్ని అందరినీ ఎన్నన్నా భరించాను. మీ నాన్నగారిని ఎంతగా అన్నారో నువ్వు ఊహించలేవు. ఆ మాటలు విన్నాక కూడా ఈ పిల్ల చెయ్యి వదలకపోతే వాళ్ళ మాటలే నిజమవుతాయిరా. అమ్మా, ఇద్దరికి ఇష్టమయ్యి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఇందులో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మేము చేయగలిగేది ఏమీ లేదు. అది కాదు బాబు, ఆవేశంతో కాకుండా నెమ్మదిగా ఆలోచించు. అమ్మాయి ఇక్కడ ఇమడగలదా? రేపు తప్పు చేశాను అనుకుంటే కరుణ వైపు తిరిగి, అది కాదు బాబు, ఆవేశంతో కాకుండా నెమ్మదిగా ఆలోచించు. అమ్మాయి ఇక్కడ ఇమడగలదా? రేపు తప్పు చేస్తాను అనుకుంటే కరుణవైపు తిరిగి, తప్పుగా అనుకోకమ్మా, మంచి చెడ్డలు చెప్తున్నా సంజీవరావు అన్నాడు. 3 ఏళ్ళు బాగా అర్థం చేసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నాం నాన్న. రవి, కిషోరు, ఏసేపు, ప్రదీప్, కరుణ స్కూటర్ మీద రావడం చూసి గబగబా ఇంటికి వచ్చారు. గేటు దగ్గరే సూరి విషయం చెప్పేశాడు. మీరు నిర్ణయం తీసుకున్నాక చెప్పేదేముంది? మీకు ఇష్టమైన చోటుకి వెళ్ళి బతకండి, అరుంధతి అంది. అయ్యో, అదేంటే అచ్చయ్యమ్మ మాటలు? వాళ్ళేదో అన్నారని పిల్లాడిని ఇంటి నుంచి వెళ్ళిపోమ్మంటావా? వాడెందుకు పోవాలి? హక్కుదారుడు. ఆ అవసరం వస్తే మీరే వెళ్ళండి, నా మనవడు ఇక్కడే ఉంటాడు. అంతా విని కూడా మీరు అలా అంటారేంటి? వాళ్ళని ఇంట్లోకి రానిస్తే అంతా మీ పథకమే అనుకోవాల్సి వస్తుందని వాళ్ళు అన్నారా లేదా? ఇదన్నమాట విషయం. ప్రదీప్, కరుణ నివ్వెరపోయారు. ఇంటికొచ్చిన ఆడపిల్లని వాకిట్లో నుంచోబెట్టి మాట్లాడుతున్నాడు. యోసేపు, ఓ 4 మనుషులు మాట్లాడి పొలంలో 4 తాళ్ళు నరికించు. పెద్దయ్య, మీ దక్షిణం దొడ్డి ఖాళీయే కదా, అక్కడ ఇల్లు వేసేస్తాం. 4 మనుషులు తోడుండాలి కానీ ఉండడానికి చోటే కరువా? రవి ఆవేశంగా అన్నాడు. ఆగండయ్యా, మా బాధలు మాకు ఉంటాయి. వినగానే షాక్ అయ్యి మీ పిన్న అలా మాట్లాడుతుంది. నేను నచ్చ చెప్తాను. సంజీవరావు అరుంధతిని లోపలికి తీసుకువెళ్ళాడు. అందరూ వరండాలో కూలబడి కబుర్లు మొదలుపెట్టారు. కాసేపు అయ్యాక బామ్మ ఉత్సాహంగా బయటకు వచ్చి, పదండి లోపలికి అంది. అందరూ పొలోమని లోపలికి ప్రవేశించారు. మా అమ్మ కోడలొచ్చింది, స్వీట్ ఇవ్వండి, కిషోర్ ఉత్సాహంగా అన్నాడు. ఉండండిరా, ఒక్క తీపేంటి, పెళ్ళి బ్రహ్మాండంగా జరుగుతుంది, మీకు కావలసినవన్నీ వండించుకోండి. బాగానే ఉంది సంబడం. ఎవరు చేయిస్తారు పెళ్ళి? తగుదనమ్మా అని ఆడపిల్ల పెళ్లి ఖర్చులు మనమే పెట్టుకోవాలి, అరుంధతి వెటకారంగా అంది. అమ్మా, నీకు ఖర్చు లేకుండా చేసుకుంటాం, సరేనా? నాన్న, రామాలయంలో పెళ్ళి ఏర్పాటు చేయించండి, సింపుల్గా. భోజనాలు అవి వద్దు, తాళి కట్టి దండలు మార్చుకుని వచ్చేయడమే, అది మీ సంతృప్తి కోసం. కరుణ నా చేయి పట్టుకుని ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే మా పెళ్ళి అయిపోయినట్లు లెక్క అంటున్న కొడుకు అరుంధతి కళ్ళకి పరాయివాడుగా కనిపించాడు. తన కొడుకుని తనకి కాకుండా చేసే రాక్షసుల కరుణ ఆమె కంటికి కనిపించడం తరతరాల చరిత్రే. వరండాలో తన పక్కనే కూర్చుని కిషోర్ వాళ్లతో కబుర్లు చెబుతున్న కరుణను చూస్తుంటే ప్రదీప్కి కలలాగా ఉంది. మాటి మాటికి తల తిప్పి నిజమేనా అన్నట్లు ఆమె వెంక చూస్తున్నాడు. అరుంధతి మధ్యాహ్నం నుంచి ముసుగుపెట్టి పడుకోవడంతో బామ్మ, ప్రదీప్ కలిసి వంట చేశారు. రాత్రికి కరుణ వాళ్ళ పేరెంట్స్ నుంచి ఏమైనా ప్రాబ్లం రావచ్చేమోనన్న సందేహంతో ఏసేపు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సూరి కరుణకి అవతల వైపు కూర్చున్నాడు. అక్క అని పిలవమని కరుణ చెప్పడంతో ఏదో ఒకటి కల్పించుకుని మాట్లాడుతూ మాటి మాటికి అక్క అని పిలవాలని ప్రయత్నిస్తున్నాడు. అది కనిపెట్టి ఆమె కూడా ఆప్యాయంగా మాట్లాడుతుంది. అక్క, ఇక రోజు ఇక్కడే ఉండిపోతావా? లేదురా, రోజు ఉదయాన్నే ఫ్లైట్లో ఇంగ్లాండ్ వెళ్ళి రాత్రికి వచ్చేస్తుంది అన్నాడు ప్రదీప్. ఉండండి చిన్నబాబు, ఏమీ మాట్లాడనివ్వరో విసుక్కున్నాడు సూరి. హారిని, ఇక నీకు లోకువైపోయానట్రా ఆశ్చర్యపోయాడు ప్రదీప్. వాకిట్లో కారు శబ్దమయ్యేసరికి అందరూ అలర్ట్ అయ్యారు. ప్రహరీ గేటు కొడుతున్నారెవరో. ప్రదీప్ లేచి వెళ్ళబోయాడు.
కరుణ అతని చేయి గట్టిగా పట్టుకుంది. కిషోరు, రవి, యేసేబు కర్రలు తీసుకుని వెళ్ళి గేటు తీశారు. ప్రదీప్ను పిలువు, శ్రీరామ్ కారులోంచి అన్నాడు. లోపలికి రండి, కర్ర తాటిస్తూ అన్నాడు యేసేబు. చెప్పిన పని చెయ్యి, పిలువు. కారంతా పరిశీలించి అతను ఒక్కడే ఉండడం చూసి ఆ కాడికి అందరం లేమా అనుకుని ప్రదీప్ను పిలిచాడు. లోపలికి రండి బావగారు, ప్రదీప్ పిలిచాడు. అవసరం లేదు, మీ ఇష్ట ప్రకారం మీరు పెళ్లి చేసుకుంటున్నారు. శత్రువులు పిలిచినా వెళ్ళి బహుమతి ఇవ్వడం సంప్రదాయం. అమ్మ నాన్న బట్టలు పంపించారు. ప్యాకెట్స్ తీసి ఇచ్చాడు. కరుణకి చాలా సంతోషం కలిగింది. అన్నయ్య, అమ్మ వాళ్ళకి నువ్వే నచ్చచెప్పి ఉంటావు కదూ, ముఖం వికసించగా అంది. ఎవరు చెప్తే ఏంటి, రేపు ఎవరన్నా వస్తారో రామో తెలీదు. కోరుకుని చేసుకుంటున్నావు, సుఖంగా ఉండు. ఇక పుట్టింటి నుంచి డబ్బే కాదు, అభిమానాలు ఆశించడం కూడా నీకు అత్యాశ అవుతుంది. పోనీలే అన్నయ్య, ఈ అభిమానం చాలు. నవ్వాలనుకుంది, కానీ మొహం చిన్నపోయింది. మీ అక్క నేను రావాలని కూడా కొంతకాలం ఆశించొద్దు. తరువాత కాలమే మనుషుల్ని మార్చాలి, ప్రదీప్తో చెప్పి కారు రివర్స్ చేసుకుని బయలుదేరాడు. ఈ మాత్రం చాలు కరుణ, ఇందాకటి నుంచి ఫీల్ అవుతున్నావు కదూ, కూతురంటే ఆ మాత్రం అభిమానం ఉండదా? ఇలా శ్రీరామ్ రాకని ఊహించకపోవడంతో ఆమెకి సంతోషం అనిపించింది. ఆ రోజు పౌర్ణమి కాకపోయినా చంద్రుడు వెన్నెల వెదజల్లుతున్నాడు. ఓ కన్ను వేసే ఉంచుతామని చెప్పి స్నేహితులు వెళ్ళిపోయారు. పెద్దవాళ్ళందరూ పడుకున్నారు. ప్రదీప్, కరుణ వరండా మెట్ల మీద కూర్చున్నారు. నా జీవితంలో 2 ఆశ్చర్యకరమైన సంఘటనలు ఈ 2 రోజుల్లో జరిగాయి ఏంటన్నట్లు చూసింది. తీవ్రమైన విరక్తికి, నిరుత్సాహానికి లోనవడం, అది తీర్చడానికా అన్నట్లు తట్టుకోలేనంత ఆనందాన్నిచ్చే నీ సాంగత్యాన్ని పొందడం. అర్థం చేసుకున్నట్లుగా అతని భుజం మీద తలానించింది. కరుణ, నీకు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఇంత తొందరగా పెళ్ళనుకోలేదు, అందుకే ఇంతకాలం వాయిదా వేశాను. ఏంటది దీపు? ఆసక్తిగా అడిగింది. నువ్వు ఇక్కడ చాలా అడ్జస్ట్ అవ్వాలి. రకరకాల మనస్తత్వాలు, వాతావరణం, నీకు ఇష్టం లేని విషయాలు ఎన్నో ఉండొచ్చు. అన్నింటినీ నీకు అనుకూలంగా మలుచుకోవాలి. ఇందులో ఎవరిని నిందించి ప్రయోజనం లేదు. నేను మొదటి నుంచి సిద్ధపడే ఉన్నాను దీపు. బామ్మతో ఏ సమస్య లేదు. మావయ్య మనసులో ఏముండని పైకి నొప్పించరు. ఇక అత్తమ్మ సంగతే నిట్టూర్చింది. చక్కటి పల్లె భాషలో అత్తమ్మ అనడం ప్రదీప్ చెవులకి ఇంపుగా వినపడింది. ఇంకా మనం ఎక్కువ కష్టపడాలి. భర్త అంటే భార్యను పోషించి తీరాలన్న పట్టుదల, ఈగో నాకు లేవు. మన కోసం, మన పిల్లల కోసం, ఊరి కోసం నువ్వు సంపాదిస్తానంటే నేను కాదనను, సంతోషిస్తాను. కానీ నువ్వేమో సుకుమారం, కష్టం తట్టుకోగలవా? ఒకంత దిగులుగా అన్నాడు. అదిగో ఆ మాట అంటేనే నాకు కోపం. నాకు చాలా శక్తి ఉంది. అతన్ని గట్టిగా కౌగులించుకొని ఇప్పుడు చెప్పండి అంది. మై గాడ్, చాలా బలం, వదులు, తట్టుకోలేకపోతున్నాను. ఊపిరాడనట్లు నటించాడు. రాత్రి 1 గంట వరకు అలాగే కబుర్లు చెప్పుకున్నారు.